నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. మీరు అనుకున్నది సాధించాలంటే ఈ ఒక్క పని చేయండి అంటున్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. అనుకున్నది సాధించాలి అని అందరికీ ఉంటుంది, అందరూ సాధించలేరు. మీరు ఒక్క పని చేస్తే అది సాధిస్తారు ఖచ్చితంగా అంటున్నారు. ఏంటది? విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కి ఫ్రీగా అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి, లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. ఎస్ అండి, ఆ ఒక్క పని ఏంటంటే మిర్రర్ ఎక్సర్సైజ్ అండి. ఓకే, అద్దం ముందు నిలబడి మన జీవితంలో మనం ఏదైతే కావాలని కోరుకుంటామో దాన్ని మనం అడగడం ద్వారా కూడా మనం సాధించుకోవచ్చు. అయితే ముందుగా మీరు ఎలా అడగాలి, అద్దం ముందు నిలబడి మిర్రర్ ఎక్సర్సైజ్ ఎలా చేయాలో ఈరోజు మనం డీటెయిల్గా బేసిక్స్ నుంచి మనం నేర్చుకుందామండి. స్వామి వివేకానంద ఏమంటారంటే, ఏ రోజైతే మీతో మీరు కమ్యూనికేషన్ చేసుకోలేదో ఆ రోజు ద గ్రేట్ పర్సన్స్తో మీరు కమ్యూనికేషన్ చేసుకున్నట్టే లెక్క. అంటే ఆ గ్రేట్ పర్సన్ అంటే మనమే అండి. మనతో మనం కమ్యూనికేషన్ ఎలా చేసుకుంటాం? మిర్రర్ దగ్గర మన పాసిబిలిటీ ఉంటుంది. మిర్రర్లో చూసుకుంటూ మనం ఏం చేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏమంటానంటే, మిర్రర్లో ఉన్న పర్సన్ సెకండరీ పర్సన్గా చూసుకొని యూతో సంబంధించి మనం ఒక ఫ్రెండ్తో ఎట్లయితే మాట్లాడతామో మిర్రర్లో ఉన్న పర్సన్తో కూడా మనం ఆ విధంగానే మాట్లాడాలి. ఫస్ట్ నేను చూడండి, విశ్వం విజయ్, హాయ్, ఎవరు, ఎలా ఉన్నావు, బాగున్నావా, జస్ట్ అంటే ఎవరికి వాళ్ళు అలా మాట్లాడుకోవాలి. జస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు మిర్రర్లో చూస్తూ మీతో మీరు కమ్యూనికేషన్ అవ్వాలి. ఎలా ఉన్నారు, బాగున్నారా? దాని తర్వాత ఇంకా యు ఆర్ డూయింగ్ సో గ్రేట్ జాబ్, యు ఆర్ సో హ్యాండ్సమ్, యు ఆర్ అట్రాక్టింగ్ మనీ ఈజీలీ. అంటే మనం ఒక ఫ్రెండ్తో ఎలా అయితే మాట్లాడుతున్నామో మనం ఆ విధంగానే మిర్రర్లో చూస్తూ మనతో మనం కమ్యూనికేషన్ చేసుకోవాలి. ఇలా మనం కమ్యూనికేషన్ చేసుకుంటే మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. లైక్ దట్ ఐ విల్ టాక్, విశ్వం విజయ్, హాయ్, హౌ ఆర్ యూ? నువ్వు ఎంతో మందిని ఇన్స్పిరేషన్ చేస్తున్నావు. లాట్ ఆఫ్ పీపుల్స్ నువ్వు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఎంతో మంది వాళ్ళ లైఫ్లో హెల్త్, వెల్త్, రిలేషన్షిప్, కెరియర్లో వాళ్ళ ఇంప్రూవ్మెంట్ అయ్యే విధంగా నువ్వు ట్రైనింగ్ ఇస్తున్నావు. యు ఆర్ సో గ్రేట్. సో లైక్ దట్, అంతేకాదు, యు ఆర్ హెల్తీ, యు ఆర్ వెల్తీ, యూ హ్యావ్ ఎక్సలెంట్ రిలేషన్షిప్, యూ హ్యావ్ ఎక్సలెంట్ కెరియర్. ఇలా ఏదైతే మనం అవుతున్నామో దాన్ని మనకు చెప్పడం జరగాలి. అదేవిధంగా ఒకవేళ ఇంజనీర్ అయిందనుకోండి, యు ఆర్ కండక్టింగ్ గుడ్ ప్రాజెక్ట్స్. అదే ఒక డాక్టర్ అయితే యు ఆర్ డూయింగ్ సర్వీసెస్ వెరీ వెల్. ఒక టీచర్ అయితే మీరు ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా మారి ఎంతో మంది స్టూడెంట్స్ను ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, కలెక్టర్లుగా, అడ్వకేట్స్గా సో మెనీ పీపుల్స్ మీరు తయారు చేస్తున్నారు. ఇట్లా ఎవరికి వాళ్ళ ప్రొఫెషన్గా కూడా వాళ్ళు చేసుకోవచ్చు. ఒకవేళ బ్యూటిషియన్ అయితే వాళ్ళ మిర్రర్లో చూస్తూ ఎంతో మందికి వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగే విధంగా వాళ్ళ యొక్క బ్యూటీ లెవెల్స్ ఇంప్రూవ్ చేసినందుకు విశ్వానికి, ఇట్లా మీకు ఏదైతే కావాలో మీరు అనుకుంటున్నారో ఎవరి ప్రొఫెషన్ వాళ్ళకి యాడ్ చేస్తూ యు ఆర్ సో గ్రేట్ అని మనల్ని మనం ఎప్పుడైతే చెప్పుకుంటామో మనం మిర్రర్లో చూస్తూ మనకు తెలియనటువంటి ఒక ఆత్మవిశ్వాసం డెవలప్. అదే ఇంటర్వ్యూ ప్రిపేర్ అవుతున్నారు, ఓకే, ఏంటి కమ్యూనికేషన్ స్కిల్స్ లోలో ఉన్నారు. సో యు ఆర్ గ్రేట్ కమ్యూనికేషన్ స్కిల్స్, యూ హ్యావ్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్, నీ దగ్గర ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి. సో ఇట్లా ఈ విధంగా మీకు ఏదైతే కావాలని మీరు అనుకుంటారో వాటిని ఆల్రెడీ వచ్చినట్టుగా యూ అని పెట్టుకొని సంబోధించుకోవాలి. యు ఆర్ హెల్తీ, యు ఆర్ వెల్తీ, లైక్ దట్. సో ఇట్లా మీరు చేసుకుంటే మిర్రర్ ముందు చూసుకొని ఐ టు ఐ కాంటాక్ట్ పెట్టుకొని చెప్పుకోవాలి. ప్రాక్టికల్ గా సాధ్యమైన ఇది రిజల్ట్ ఉంటుందా ఏమన్నా? ఎస్ అండి, ప్రాక్టికల్ పాసిబిలిటీ ఉంది, రిజల్ట్స్ ఉంటుంది. అయితే ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే, రైట్ హ్యాండ్ తీసుకొని మీరు కూడా చేయండి ఒకసారి. రైట్ హ్యాండ్ తీసుకొని హార్ట్కి టచ్ చేసుకొని ఐస్ క్లోజ్ చేసుకొని, ఐ ఆమ్ హెల్తీ, ఐ ఆమ్ వెల్తీ, ఐ హ్యావ్ గ్రేట్ రిలేషన్షిప్స్, ఐ హ్యావ్ ఎక్సలెంట్ కెరియర్. నేను తలుచుకుంటే దేన్నైనా సరే సాధించగలను, నాలో అనంతమైనటువంటి ఆత్మవిశ్వాసం ఉంది అనేసి ఇంకా మీకు ఏదైతే కావాలో మీరు అనుకుంటున్నారో, నా పర్ మంత్ ఇన్కమ్ ఇంత అయినందుకు, ఇట్లా మీకు ఏది కావాలనుకుంటున్నారో అవన్నీ కూడా ఐ అని పెట్టి మీరు సంబోధించుకున్న తర్వాత ఏమవుతుందంటే ఒక తెలియని ఆత్మవిశ్వాసం వస్తుంది. దీని తర్వాత నేను ఏమంటానంటే, మార్నింగ్ టైంలో ఎవ్రీడే కూడా నేను అఫర్మేషన్స్ రాపిస్తుంటాను. ఆ అఫర్మేషన్ రాసించిన తర్వాత అఫర్మేషన్ కూడా మీరు మిర్రర్లో చూస్తూ ఐ టు ఐ కాంటాక్ట్ పెట్టుకుని ఆ అఫర్మేషన్ చదవగలిగితే ఫాస్ట్గా రియాలిటీకి వస్తాయి. అఫర్మేషన్స్ అన్ని కూడా మేము ప్రాక్టికల్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయా, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎవరికైతే ఆత్మవిశ్వాసము, ధైర్యం ఉంటాయో వారు ఏ ఫీల్డ్ అయినా సరే అండి, అది సినీ ఫీల్డ్ అయినా కావచ్చు, క్రికెట్ అయినా కావచ్చు, లేదా రాజకీయ రంగమైనా కావచ్చు, ఏ ఫీల్డ్ అయినా సరే ఆత్మవిశ్వాసము, ధైర్యం ఈ రెండు ఉంటే మాత్రం ఆ రంగంలో వారు రాణిస్తారు. ఎన్ని రోజులు చేయాలి, ఇట్లా ఎలా చేయాలి, ఏ టైంలో చేయాలి? ఎవ్రీడే మనం అద్దంలో మనం చూసుకుంటాం కదండి. మన అద్దంలో మనం చూసుకున్నప్పుడు ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తే అది స్ట్రెంత్ ఉంటుంది. ఇది ఏమంటారు, లా ఆఫ్ అట్రాక్షన్ కొన్ని రోజులు కాకుండా ఒక జీవన విధానంగా మార్చుకుంటే బాగుంటుంది. అంటే మనం ఎట్లయితే బ్రష్ చేస్తామో, ఎట్లయితే స్నానం చేస్తామో ఆ విధంగా అఫర్మేషన్ చేయడము, ఎవ్రీడే మెడిటేషన్ చేయడము, విజువలైజేషన్ చేయడము, గ్రాటిట్యూడ్ అండ్ అఫర్మేషన్ ఎట్ ది సేమ్ టైం మిర్రర్ వర్క్. సో ఎవరైతే ఇవన్నీ కన్సిస్టెన్సీగా ప్రతిరోజు చేస్తారో వారిలో ఎక్సలెంట్ రిజల్ట్స్ నేను చూశానండి. ఎంతో మిర్రర్ టెక్నిక్ ద్వారా సక్సెస్ అయిన వాళ్ళను మీరు చూసారా? ఎస్, చూడడం జరిగింది. వారు నేను పర్ మంత్ ఇన్కమే అండి. యాక్చువల్లీ ఏం చెప్పారంటే, నా పర్ మంత్ ఇన్కమ్ మాకు 50,000తో ఒక వ్యక్తి వచ్చాను నా దగ్గరికి.
సార్ నాకు సరిపోవట్లేదు సార్, చాలా ఆఫ్ ఆర్థిక బిల్లు ఉన్నాయి సార్, ఎందుకంటే నా పర్ మంత్ ఇన్కమ్ ఇప్పుడు 50,000 ఉన్నాయి. బట్ నేను అడిగాను, ఒకవేళ నీకు 1 lakh వస్తే నీకు సెట్ అవుతుందా అని నేను అడిగాను. సార్ 1 lakh మీరు అనుకున్నంత ఈజీగా వస్తుంది సార్ అన్నాడు. నేను చెప్పినట్టు చేశాడు. 41 daysలోనే అతనికి ఇంకొక కంపెనీలో జాబ్ వచ్చి 1 lakh per month శాలరీ వచ్చింది. అంటే చూడండి ఎలా పాసిబిలిటీ అయింది. ఇక్కడ చూపాలంటే చెప్పాలంటే ఒకటే అండి, నేను ఏం రాపించాను 2 times అంటాను. చూడండి ఒకటేసారి హెవీగా పెట్టుకుని లా ఆఫ్ అట్రాక్షన్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ఒకటేసారి హెవీగా పెట్టేసుకుంటారు. వాళ్ళ శక్తి ఇక్కడ, కావాల్సింది ఇక్కడ. దీనివల్ల ఉండాలి కానీ దానికి హద్దు ఉండాలి, అంతేనా? అయితే ఇక్కడ వాళ్ళు ఏం చేశారు, ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వట్లేదు. అంటే నేనేమంటానంటే స్టెప్ బై స్టెప్ వెళ్దాం. సో స్లో అండ్ స్టడీస్ ద ఆల్వేస్ విన్ ద రేస్. ఒకటేసారి ఎక్కువ పెట్టుకొని అది నెరవేరకపోయేసరికి ఇలా నిరాశ నిస్పృహ వచ్చేస్తుంది. అలా కాకుండా ఇప్పుడు మీ పర్ మంత్ ఇంకో 50,000 1 lakh 2 lakhs ఉందని వస్తారు. డిఫరెంట్ పేమెంట్స్ వస్తారు. నేను డబుల్ పెట్టుకోమంటాను. 2 times రాసుకో. నా పర్ మంత్ ఇన్కమ్ ఇంత అయినందుకు డిజిట్లో పెట్టి అయినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞత రాయమంటాను. అలా రాసి దాన్నే పదే మననం చేయమంటాను. మిర్రర్ ఎక్సర్సైజ్ చేయమంటాను, మెడిటేషన్ చేయమంటాను. ఇలా చేసుకుంటే రావడం జరిగిందని ఎంతో మందికి నేను చూశానండి. ఆ రిజల్ట్స్ అనేది ఎలా వస్తుందంటే వాళ్ళ యొక్క ఆత్మవిశ్వాసం, ఇందాక చెప్పినట్టుగా మిర్రర్లు ఇదే కాదు, మీరు ఏది కావాలనుకున్నా కూడా ఒక పని జరగాలని మీరు అనుకున్నారనుకోండి, మిర్రర్ ముందుకు వెళ్ళండి, ఐ టు ఐ కాంటాక్ట్ పెట్టుకోవాలి. ప్రపంచాన్ని మర్చిపోతామండి. ఎప్పుడైతే మనం ఐ టు ఐ కాంటాక్ట్ పెడతామో మన లోపల ఒక పవర్ అనేది జనరేట్ అవుతుంది. ఆ పవర్ ఏంటిదంటే మనం ఏదైతే కోరుకుంటామో ఆ కోరికను నెరవేర్చడానికి మన లోపల అంతర్గతంగా దాగి ఉన్నటువంటి ఆ శక్తి అది హెల్ప్ అయ్యి ఆ డ్రీమ్ ఏదైతే కలగంటారో అది రియాలిటీకి వచ్చే విధంగా చేస్తుందండి. ఆ పవర్ ప్రతి ఒక్కరిలో ఉంటుందండి హరిత గారు. ఆ పవర్ అంటే జీవితంలో సక్సెస్ అవ్వాలి అంటే మిర్రర్ టెక్నిక్ 100% రిజల్ట్ చూపిస్తుంది అంటున్నారు. ఈ టెక్నిక్ని ఎలా వాడాలి ఏంటి అనేది మీ క్లాసెస్లో మీరు చెప్తారా ఏమన్నా? ఎస్ క్లాసెస్లో చెప్తామండి. అయితే మిర్రర్ ముందుకు వెళ్ళిన తర్వాత ఐ టు ఐ కాంటాక్ట్ ఎలా ఉంచుకోవాలి, ఎలా అఫర్మేషన్ రాసుకోవాలి, ఇవన్నీ సీక్రెట్స్, లాట్ ఆఫ్ సీక్రెట్స్ అండి. ఇవన్నీ కూడా ఆ సీక్రెట్స్ అన్నీ కూడా మీ క్లాసెస్లో రివీల్ చేస్తాను. కొన్ని సీక్రెట్స్ని ఇక్కడ చెప్తాను. ఏదైతే మీరు కావాలని కోరుకుంటున్నారో ఆల్రెడీ వచ్చినందుకని ఒక పేపర్ పైన రాయండి. ఎల్లో కలర్ అండ్ రెడ్ పెన్ తీసి కాంబినేషన్ ఇస్ గుడ్. లేదు నా దగ్గర లేదు, బ్లూ అండ్ వైట్ అండ్ బ్లూతో రాసుకోండి, పర్వాలేదు. బట్ కలర్స్ ఆర్ సెకండ్ థింగ్. రిమెంబర్, ఫస్ట్ థింగ్ ఇస్ మైండ్ సెట్. మన మైండ్ సెట్లో కనుక దృఢంగా ఉండి నేను నమ్మడం, చూడండి ఎందుకు సక్సెస్ కాలేరండి హరిత గారు, నమ్మరండి. వాళ్ళు రాసుకున్నది నిజంగా అవుతుందా, ఎట్లా అవుతుంది, 1 lakh రాసుకోమని చెప్పాను. ఎట్లా అవుతుంది అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళు ఉన్న స్థాయి నుంచే వాళ్ళు ఆలోచిస్తారు. చూడండి ఫస్ట్ ఫ్లోర్ నుంచి చూస్తే ఏం కనపడుతుంది, ఓన్లీ లిమిటెడ్ కనపడుతుంది. అదే సెకండ్ ఫ్లోర్ నుంచి వస్తే ఇంకా ఎక్కువ కనపడుతుంది. అదే థర్డ్ ఫ్లోర్, ఫిఫ్త్ ఫ్లోర్ అంటే ఇక్కడ మనం చేయాల్సిందల్లా మనం ఎత్తుకు ఎదగడం. మనం ఎత్తుకు ఎదిగిన కొద్దీ మన విజన్ అనే పవర్ అనేది పెరుగుతుంది. ఇక్కడ మన బిల్డింగ్లో చూసినప్పుడు అందరి ఫస్ట్ ఫ్లోర్ చూసినప్పుడు అక్కడ వరకే కనబడుతుంది. అంటే నీ యొక్క విజన్ అనేది పెంచుకుంటే నీకు కనబడుతుంది. ఎలా విజన్ పెంచుకోవాలి వాటన్నిటి కూడా మన ప్రాక్టీస్లో నేర్పించడం అనేది జరుగుతుందండి హరిత గారు. సో మీ క్లాసెస్కి అటెండ్ అవ్వాలంటే ఏంటి, ఎలా ప్రాసెస్ ఎలా ఉంటుంది? థ్యాంక్ యూ సో మచ్ అండి. దీనికోసం ఏంటంటే మేము ఎవ్రీ వీక్ కూడా ఫ్రీ వెబినార్ కండక్ట్ చేస్తాం. ఎందుకంటే లోక కళ్యాణం కోసం ఈ సబ్జెక్ట్ని విశ్వవ్యాప్తం చేయాలి. ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి, ప్రతి ఇంటికి చేరాలి. ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా జీవించాలంటే సబ్జెక్ట్పై గ్రిప్ ఉండాలి. ఆ గ్రిప్ కోసం ఏం చేస్తామంటే ఫ్రీ క్లాస్ కనెక్ట్ చేస్తాం. ప్రతి వీక్ ఒక ఫ్రీ క్లాస్ ఉంటుంది. ఈ డెమో క్లాస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ డెమోలో ఎన్రోల్ చేసుకున్న తర్వాత ఎన్రోల్ చేసుకోవాలంటే గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. కామెంట్ సెక్షన్, డిస్క్రిప్షన్ గూగుల్ ఫామ్ ఇవ్వడం. ఎప్పుడైతే మీరు గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేస్తారో మా టీం మెంబర్స్ వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేయడం కానీ, వాట్సాప్ గ్రూప్ లింక్ ఇవ్వడం కానీ చేస్తారు. ఆ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఇంట్లోనే ఉంటూ ఆన్లైన్లో జూమ్లో క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. ఒకవేళ క్లాస్కి అటెండ్ అయిన తర్వాత కూడా లేదు నాకు ఇంకా చాలా నేర్చుకోవాలి, నా జీవితాన్ని కంప్లీట్గా మార్చుకోవాలనుకుంటే మాత్రం మనం 6 days లైవ్ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టికల్ క్లాసెస్ కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్లాస్కి ఎన్రోల్ చేసుకున్నది మొత్తం అండి హెల్త్లో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, మనీలో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, రిలేషన్షిప్లో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, కెరియర్లో ఇంప్రూవ్మెంట్ అనేది సక్సెస్లో ఈజీగా అచీవ్ అవ్వగలుగుతారు. ఓకే, ఎలాంటి ప్రాబ్లం నుండి అయినా బయటపడవచ్చు లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా, అంతేనా? అవునండి. థ్యాంక్ యూ విజయ్ గారు. మీరు కనుక విశ్వం విజయ్ గారి లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ వినదలుచుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నేను మీ క్లాస్ చేరేటప్పుడు ఇవన్నీ జరుగుతాయా జరగవా ఏంటి సార్ ఇలా చెప్తున్నారు అని, కానీ మీ క్లాస్ చేరి ఒక 10 days అయిన తర్వాత నాలో నాకే తెలియకుండా మార్పు అనేది వచ్చింది సార్. నేను అప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, కానీ మీ క్లాస్ కంటిన్యూ అయిన తర్వాత నాకు చాలా సక్సెస్ అయింది. మీరు చెప్పిన క్లాస్ లో ప్రాపర్ గా నేను రిపీట్ అవుతూ చేసడం వల్ల హోప్ వల్ల చాలా బెనిఫిట్ వచ్చింది సార్ నాకు. మీ వల్ల నేను చాలా సక్సెస్ అయ్యాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.